ఈ చిన్న గిఫ్ట్స్ అయితే స్టార్ట్ చేద్దాం ఏమొచ్చిందని చెప్పని. హాట్ బాక్స్ గిఫ్ట్ అయితే వచ్చింది. నేను మీకు ఇది కూడా మసీద్ ఫోటో అయితే ఉంది ఇందులో వచ్చేపాటికి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్న ఐటమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అయితే ఇచ్చారు. మొత్తం ఇలా ప్లేట్స్ అవన్నీ అయితే ఉన్నాయి లోపల. లైక్ అంటే రెండు ఒకేలా ఉన్నాయి. ఇది మా 10th ఫ్రెండ్స్, ఇది బీటెక్ ఫ్రెండ్స్. చూడండి, రెండు గిఫ్ట్స్ ఫోటో ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు. మ్యారేజ్ డే రోజు అయితే ఇది ఇచ్చారనమాట మా త్రిబుల్ బాయ్స్. వావ్, ఇట్స్ నైస్. వెట్ గ్రైండర్ అమృత కంపెనీది ఇచ్చారు. థ్యాంక్ యూ. మా ఇంట్లో గ్రైండర్ బాగాలేదని చెప్పి మా అమ్మ ఎప్పటి నుంచో కాల్ చేస్తుంది అనమాట. మా ఫ్రెండ్స్ ఆ గ్రైండర్ మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు మా అమ్మ అది యూజ్ చేసుకుంటుంది. షీ విల్ ఫీల్ హ్యాపీ అనమాట. ఇదైతే కూలర్ అనమాట. ఫైనల్ గిఫ్ట్ ఇదే మనకి. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వెనకమాల ఉన్నాయి అయితే మొత్తం మా రిసెప్షన్ రోజు మాకు వచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు ప్రతి గిఫ్ట్స్ ఓపెన్ చేసి నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారని. ఆ వెనకమాల కనిపిస్తుంది కదా పెద్ద గిఫ్ట్, ఇది కూడా మా ఫ్రెండ్స్ ఇచ్చిందే. అది కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారని చెప్పి మొత్తం. ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా చూసుకుంటే మాత్రం ఈ చిన్న గిఫ్ట్స్ అయితే స్టార్ట్ చేద్దాం ఏమొచ్చిందని చెప్పని. ఈ గిఫ్ట్ అయితే మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చిందనమాట మాకు రిసెప్షన్ రోజు. మరి ఆ గిఫ్ట్లో ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మొత్తం ప్రతి బాక్స్ ఏమేమి ఇచ్చారని చెప్పి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది చూసుకుంటే మాత్రం ఇందులో ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో వచ్చేపాటికి ఒక ఏదో జ్యువెలరీ ఐటమ్ అయితే ఉందన్నమాట. ఈ జ్యువెలరీ ఐటమ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ జ్యువెలరీ ఐటమ్ అయితే ఉంది ఇందులో. నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేపాటికి మనకే మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్లో అయితే ఒక సిల్వర్ బ్రాస్లెట్. ఈ బ్రాస్లెట్ వచ్చేపాటి చేతికి వేసుకోవడానికి. ఈ సిల్వర్ బ్రాస్లెట్ వచ్చేపాటికి నాకు ఇంకా ఒక రింగ్ అయితే ఉందన్నమాట, సిల్వర్ రింగ్. ఈ రెండు అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఈ రెండు గిఫ్ట్ అయితే వచ్చినాయి అనమాట మనకి. ఈ రెండు చూడండి, ఈ రెండు ఇది. ఇంకా మనం దీన్ని యాస్టీజ్గా లోపల పెట్టేద్దాం. ఇంక ఇప్పుడు ఇందులో అయితే మనకి బ్రాస్లెట్ అను రింగు గిఫ్ట్గా వచ్చింది కదా, ఇది నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇది వచ్చేపాటికి ఇంకో గిఫ్ట్ అనమాట. ఈ గిఫ్ట్ పేరు వచ్చేపాటి దాని మీద యాకూబ్ అండ్ ఫ్యామిలీ అని ఉంది. ఇది మనకు వచ్చిన గిఫ్ట్. నేను ఇప్పుడు ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఇందులో ఏమో వచ్చినాయని చెప్పని. ఇందులో వచ్చేపాటికి మనకి రెండు బాక్సులు అయితే ఉన్నాయి. ఒక బాక్స్ వచ్చేపాటికి టీ మగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇంకోటి వచ్చేపాటికి ఇది కూడా టీ కప్స్ అనమాట. నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది చూడండి, టీ కప్స్ ఒకటే. ఇంక ఇది వచ్చేపాటికి గ్లాస్ టీ కప్స్ అయితే ఇచ్చారనమాట. ఈ రెండు అయితే మనకు ఇప్పుడు వచ్చినాయి. ఇదిగోండి, ఇవి అయితే గిఫ్ట్ అనమాట. మా ఇంటి ముందే రోజే ఇప్పుడు ఈ గిఫ్ట్ అయితే ఇలా వచ్చింది. మనం రెండు గిఫ్ట్లు అయితే ఓపెన్ చేసాం. ఇంకా మనకి ఓపెన్ చేయాల్సిన గిఫ్ట్లు చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇంకో గిఫ్ట్ వచ్చేపాటికి ఎస్ శ్రీధర్ అండ్ ఫ్యామిలీ అంట. ఇదిగోండి, ఈ గిఫ్ట్ అయితే అక్కడి నుంచి వచ్చింది. ఇది వచ్చేపాటికి సారథి కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఇక్కడ మా ఊరిలో ఉండే కాలేజ్. ఆ ప్రిన్సిపల్ అయితే ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఏమి ఇచ్చారో చూద్దాం. ఏదో గ్లాస్ ఐటమ్ అయితే ఇచ్చారు. గ్లాస్ సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇది ఓపెన్ చేసేటప్పుడు. ఆయన అయితే ఈ గ్లాస్ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట మనకి. రిసెప్షన్ రోజు ఇచ్చిన గిఫ్ట్ ఇది.
ఇది కూడా పక్కన పెట్టేస్తాం. ఇంకా మనకి ఈ గిఫ్ట్ ఎవరో ఇచ్చారు, మరి దీని మీద ప్యాకింగ్ ఏం లేదు, ఇంకా పేరు కూడా లేదు. ఇది వచ్చేపాటికి కట్టర్ అనమాట, స్లైసర్. ఈ అంటే కట్టర్ ఇందులో అయితే ఏం లేదు, ఇది ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి స్టోర్ కంటైనర్ అనమాట. ఇదైతే ఉంది మనకి. ఇందులో మరి నేమ్ అయితే లేదు మనకి ఎవరు ఇచ్చారో. ఇంకా ఇది చూసుకుంటే మాత్రం కమల గాంధీనగర్ తనైతే ఆమె అయితే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను చూడండి. ఆమె అయితే మనకి స్టెయిన్లెస్ స్టీల్ హాట్ బాక్స్ గిఫ్ట్ అయితే వచ్చింది. నేను మీకు ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది అనమాట మనకు వచ్చిన హాట్ బాక్స్, స్టెయిన్లెస్ స్టీల్ది. ఇంక ఇది తీసుకుంటే మాత్రం బిఆర్ త్రినాథ్ అని ఉంది ఈ గిఫ్ట్ కూడా మనకి ఆ రోజు వచ్చింది. నేను మీకు ఇది కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తే మాత్రం ఇది చూడండి, బౌల్ సెట్ అనమాట. మనకు వచ్చిన బౌల్ సెట్ ఇది ఒక గిఫ్ట్. ఈ గిఫ్ట్ మీద అయితే నేమేం లేదనమాట. ఈ గిఫ్ట్ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను, మరి ఎవరు ఇచ్చారేమో మనకైతే తెలియదు. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ గిఫ్ట్ ఇచ్చి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరు ఇచ్చారో తెలియట్లేదు, ఒకసారి చూద్దాం ఏం గిఫ్ట్ ఇచ్చారో. ఇదేంటో అర్థం కావట్లేదు. ఐ థింక్ క్లాక్ అనుకుంటుంది. వాచ్ గిఫ్ట్ అయితే వచ్చింది. ఇదైతే మనకి ఫ్రేమ్ అనమాట, ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చిన గిఫ్ట్. సార్ ఇదైతే మా సభ్యులు ఉంటారనమాట, సారథి కాలేజ్లో వర్క్ చేస్తారు. ఆ సార్ అయితే ఇచ్చిన గిఫ్ట్. నేను ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే జెసి సార్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నేను మీకు ఓపెన్ చేస్తున్నాను ఇవ్వండి. ఈ బౌల్ సెట్ అయితే ఇచ్చారు, ఈ గిఫ్ట్ అనమాట బౌల్ సెట్. ఇంక ఇది వచ్చేపాటికి గిఫ్ట్ బై వీరబాబు పోలవరం. అంటే మా వైఫ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇందాక నేను ఒక గిఫ్ట్ ఓపెన్ చేశాను కదా, సిల్వర్ చైను ఆ సిల్వర్ రింగ్ అయితే వచ్చింది. వాళ్ళ బ్రదర్ అనమాట, వాళ్ళ బ్రదర్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇప్పుడు ఈ గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తాం చూడండి. గిఫ్ట్లో ఏముందో చూద్దాం. ఈ గిఫ్ట్లో వచ్చేపాటికి దేవుడి ఫోటో అయితే ఉందన్నమాట. ఇది లైటింగ్ వచ్చి ఉండేది కదా, దేవుడి ఫోటో, ఆ మసీద్ ఫోటో అయితే ఉంది ఇందులో వచ్చేపాటికి. ఇదన్నమాట మనోడు ఇచ్చిన గిఫ్ట్. ఇంకా మనం ఇది చూసుకుంటే మాత్రం
ఇది మనకు వచ్చిన గిఫ్ట్. ఈ గిఫ్ట్ మీద నేమ్ లేదు. ఇది సార్ ఓపెన్ చేస్తున్నా చూడండి. నాకు తెలిసి మా 10th ఫ్రెండ్స్ ఆర్ బీటెక్ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ లాగా ఉంది. ఒకసారి ఓపెన్ చేయాలి. ఇది ఎవరు ఇస్తారో ఒకసారి ఐడియా లేదు. వీటి అడ్వాన్స్ వచ్చేసి ఇది రైస్ కుక్కర్ అయితే ఇచ్చారనమాట. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఇది మరి దీని మీద పేరు లేదు. ఐ థింక్ మా 10th బ్యాచ్ ఆర్ లేదంటే మా బీటెక్ వాళ్ళు ఇద్దరులో ఎవరైనా అవ్వచ్చు. ఇది రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట. ఇది కూడా మనకు వచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే రిసెప్షన్ రోజు మొత్తం ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి, చూపిస్తాను. వెనకమాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఇదైతే మా అత్త ఇచ్చిన గిఫ్ట్ అనమాట, మిక్సర్. ఇది కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మా అత్త ఇచ్చిన గిఫ్ట్ ఇది. లోపల ఉంది మిక్సర్. మా వైఫ్ ఉంది కదా, మా వైఫ్ వాళ్ళ మదర్ ఈ రిసెప్షన్ రోజు గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. ఏదో ఆనవాయితీ సంథింగ్ అలా ఉంది. ఇదైతే ఇచ్చిన గిఫ్ట్ అనమాట, మిక్సర్. ఇది ఓకే. ఇంకా గిఫ్ట్లు చూసుకుంటే మాత్రం ఇదొక గిఫ్ట్ ఉంది. వచ్చేపాటికి మనకి ఇది నేమ్ లేదు. ఐ థింక్ ఇది డిన్నర్ సెట్ అనమాట. ఇది నేమ్స్ లేక నేను ఎవరు ఇచ్చారో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఒకవేళ మీకు క్లారిటీ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరు ఇచ్చారని చెప్పని. ఇది కూడా నేను మీకు ఓపెన్ చేస్తాను చూడండి. డిన్నర్ సెట్, మొత్తం డిన్నర్ సెట్ అయితే ఇచ్చారనమాట. మొత్తం ఎవ్రీథింగ్, బౌల్స్, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్న ఐటమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అయితే ఇచ్చారు. మొత్తం ఇలా ప్లేట్స్ అవన్నీ అయితే ఉన్నాయి లోపల. ఇది మనకు వచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది ఇంక ఇదైతే మా ఫ్రెండ్ శ్రీకర్ జీకొండూరులో ఉంటాడు. తను వచ్చి మా ఈ గిఫ్ట్ అయితే ఇచ్చాడు అనమాట, గ్లాస్ బౌల్స్. ఇంక ఇది మా 10th ఫ్రెండ్స్ ఇచ్చిన 10th క్లాస్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది ఈ 10th ఫ్రెండ్స్ ఇచ్చేపటికి ఏమి ఇచ్చారు ఓపెన్ చేద్దాం. 2-3 గిఫ్ట్లు అయితే తీసుకొచ్చారు వాళ్ళు. I think it's a photo frame. ఓకే, ఇది వచ్చేపాటికి ఒక మసీద్ బొమ్మ అయితే ఉంది. నేను మీకు అప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే ఉందన్నమాట. ఇదైతే మా 10th ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్. ఇది చూడండి, బాగుంది, లైక్ ఇట్. ఇంకా మనకి ఈ గిఫ్ట్ వచ్చేపాటికి మా ఫ్రెండ్స్ త్రిబుల్ మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట, నా క్లాస్మేట్స్. ఇప్పుడు నేను మీకు ఇది ఓపెన్ చేస్తాను. చూడండి. ఇది కూడా సేమ్ దాని ప్యాకింగ్ లానే ఉంది. కోఇన్సిడెంట్స్గా ఇద్దరు ఒకే గిఫ్ట్ ఇచ్చారా లేదా అని చెప్పి చూడాలి. అంటే 10th బ్యాచ్ బీటెక్ వాళ్ళు ఇద్దరు ఒకేలాంటివి ఇచ్చారా లేదంటే ఎలాంటివి ఇచ్చారు చూడాలి. ఇది అట్ట అయితే 2 ఒకటే అనమాట. చూద్దాం ఒకసారి ఎలా ఉంది. అసలు 2 ఒకేలా ఇచ్చారా ఏంటని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి.
చెమటలు చూసారు అలాగే ఆరిపోతున్నాయో. ఫ్యాన్ కూడా వేసుకోకుండా చెప్తున్నాను, ఎందుకంటే ఫ్యాన్ వల్ల వాయిస్ డిస్టర్బ్ అయ్యి మీకు వాయిస్ క్లారిటీ రాదన్న ఉద్దేశంతో ఫ్యాన్ కూడా లేకుండా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు అనుకోవచ్చు ఏసీ వేసుకోవచ్చు కదని, ఏసీ లేదు మా ఇంట్లో, అందుకోసం ఇట్లా ఫ్యాన్ ఇలా ఏం లేకుండా చెప్తున్నాను. ఓహ్, ఇది మా బీటెక్ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇదేమో మా 10th ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్. సేమ్ యాజ్ యూజువల్ దే లుక్ లైక్, అంటే రెండు ఒకేలా ఉన్నాయి. ఇది మా 10th ఫ్రెండ్స్, ఇది బీటెక్ ఫ్రెండ్స్. చూడండి, రెండు గిఫ్ట్స్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు. వీటితో పాటు ఇంకా కొన్ని గిఫ్ట్లు అయితే ఉన్నాయి, ఇంకా మా బీటెక్ వాళ్ళు ఇచ్చినాయి. ఇది కూడా చూపిస్తాను, వెనకమాల ఉంది అది. ఇంక ఇది మా 10th ఫ్రెండ్స్ ఇచ్చిన, 10th క్లాస్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇదైతే మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట, మిల్టన్ది. ఇది ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఏంటంటే హాట్ బాక్స్ అనుకుంటున్నాను. ఇదంతా హాట్ బాక్స్ సెట్ అనమాట మొత్తం. ఇవన్నీ 3 టైప్స్ ఆఫ్ హాట్ బాక్స్ సెట్ అయితే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మాత్రం ఇదో గిఫ్ట్ వచ్చింది. ఇది వచ్చేపాటికి అక్కడ మా ఏరియాలో ఉన్న సీను అన్న అని చెప్పి ఒక ఆయన ఉంటారు, ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తారు. ఆయన అయితే ఇచ్చారనమాట ఈ గిఫ్ట్. నేను ఇప్పుడు ఆ గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తాను, చూడండి. వచ్చేపాటికి ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ప్లాస్టిక్ స్టోరేజ్ అనమాట, బాక్స్ ఏమన్నా పెట్టుకోవడానికి ఇది ఇచ్చేది ఆయన ఇచ్చిన గిఫ్ట్. ఇంకో గిఫ్ట్ ఉంది, కాజా మొహిద్దీన్ సత్తుపల్లి. ఈయన మా పెద్దనాన్న, ఈయన గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ ఏంటో ఒకసారి ఓపెన్ చేసి వస్తాను, చూడండి. మై గిఫ్ట్ వచ్చేపాటికి ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనమాట. క్లాక్, అంటే అటు ఇటు మసీద్ వచ్చి ఈ క్లాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ గిఫ్ట్ ఆయన ఇచ్చిన గిఫ్ట్. ఇదిగోండి ఇది. ఇంకా ఈ 2 గిఫ్ట్ వచ్చేపాటికి మా త్రిబుల్ వాళ్ళు, అంటే మా క్లాస్ వాళ్ళు, బీటెక్ క్లాస్మేట్స్ మ్యారేజ్ రోజు తీసుకొద్దామని చెప్పి అనుకుని అక్కడ తీసుకురాకుండా మ్యారేజ్ రోజు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. నేను ఆ రోజు మ్యారేజ్ రోజు ఓపెన్ చేయలేదు, కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేపాటికి ఫోటో ఫ్రేమ్ అనమాట. మ్యారేజ్ డే రోజు అయితే ఇది ఇచ్చారనమాట మా త్రిబుల్ బాయ్స్. ఇదిగోండి, ఇది వచ్చేపాటికి ఇది ఇంకో గిఫ్ట్. ఇది కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఏంటో పెద్దగా ఉంది. ఏంటో ఇది మొత్తం ఫుల్ స్టిక్కర్లు వేసేసి ఉంచారు. ఏదో మరి లోపల ఏమన్నా ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఇట్స్ క్లాక్, పెద్ద క్లాక్ అయితే ఒకటి వచ్చింది, తీసుకొచ్చారు. ఇట్స్ నైస్, బాగుంది. సరే ఓపెన్ చేస్తాను, చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఇది వావ్, ఇట్స్ నైస్. ఇది మా ఫ్రెండ్స్ మ్యారేజ్ రోజు ఇచ్చిన క్లాక్ అనమాట. చాలా బాగుంది, వెరీ నైస్. మ్యారేజ్ రోజు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది క్లాక్.
వెరీ నైస్ అనమాట, బాగుంది. వచ్చేపాటికి చిన్న చిన్న గిఫ్ట్లు అయితే చూస్తుంది కదా, ఇప్పుడు పెద్ద గిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తాను చూడండి. పెద్ద గిఫ్ట్ వచ్చేపాటికి మొయిలైపోతున్నాను. ఇది చాలా పూర్వంగా ఉంది. ఇది గ్రైండర్ అనమాట. ఇది మా బీటెక్ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్. ఇది గ్రైండర్ వచ్చేపాటికి మనకి అమృత కంపెనీది అయితే ఇచ్చారు. ఇది ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇది కూడా వెట్ గ్రైండర్ అనమాట. ఫైనల్లీ వెట్ గ్రైండర్. వావ్, ఇట్స్ వెరీ హెవీ, చాలా బరువుగా ఉంది. వెట్ గ్రైండర్ అమృత కంపెనీది ఇచ్చారు. థ్యాంక్ యూ. మా ఇంట్లో గ్రైండర్ బాగాలేదని చెప్పి మా అమ్మ ఎప్పటి నుంచో కాల్ చేస్తుంది అనమాట. మా ఫ్రెండ్స్ ఆ గ్రైండర్ మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు మా అమ్మ అది యూజ్ చేసుకుంటుంది. షీ విల్ ఫీల్ హ్యాపీ అనమాట. ఈ గ్రైండర్ పక్కన పెట్టేద్దాం. ఇంకా పెద్ద గిఫ్ట్ మనకు వచ్చింది ఏంటంటే, నేను మీకు చూపిస్తాను చూడండి అదొకలాగే. ఇదైతే కూలర్ అనమాట. ఫైనల్ గిఫ్ట్ ఇదే మనకి. కూలర్ అయితే మనకి ఇక్కడ మా లోకల్ నూజివేడ్ బాయ్స్ అయితే మా ఫ్రెండ్స్ అంతా ఇచ్చారనమాట, ఇక్కడ నూజివేడ్ వాళ్ళు. ఇప్పుడైతే ఈ కూలర్ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఎలా ఇచ్చారంటే, ఇది ఫస్ట్ నాకు ప్యాకింగ్ మీద పేర్లు రాసుకుని, అంటే ఎవరెవరు ఎంత వేసారని చెప్పని, మేము మీ పెళ్ళికి పెట్టుకున్న ఖర్చు లెట్ సీన్ బ్యాచిలర్స్ అని చెప్పి ఆల్రెడీ నేను బ్యాచిలర్స్ ఇచ్చాను, కానీ కొంతమంది హైదరాబాద్లో ఉండటం వల్ల కొంతమంది అయితే మిస్ అయ్యారు. ఇప్పుడు నేను మీకు ఇది అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. వచ్చేపాటికి మనకి ఇచ్చిన కూలర్ అనమాట గిఫ్ట్. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఫైనల్లీ ఇదే మనకు వచ్చిన గిఫ్ట్ కూలర్. ఇక్కడ మా ఫ్రెండ్స్, ఇక్కడ లోకల్ బాయ్స్ నూజివేడ్ మా ఫ్రెండ్స్ ఇచ్చింది గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నన్ను ఎంతో ఇష్టంగా మీ అందరూ నాకు మ్యారేజ్ రోజు గిఫ్ట్లు పంపించినందుకు. ఇవైతే మనకు వచ్చిన గిఫ్ట్లు అనమాట. మీరు మొత్తం ఫుల్ వీడియో చూసారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మొత్తం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మన వీడియోలో, మన ఛానల్ వచ్చేపాటికి మొత్తం మా హోమ్ టూరు, ఇంకా మా మ్యారేజ్ ఫుల్ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి మ్యారేజ్, ఇది ఇంకా హల్దీ, ఇంకా రిసెప్షన్ అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇంక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.